ప్రకృతికి భూమికి మట్టికి సన్నిహితంగా ఉన్నవారే ప్రపంచంలో మార్పులను సాధించారు. మానవజాతి మనుగడకు సహకరించారు. ఇప్పుడు మళ్ళీ భూమిని కాపాడు, మట్టిని కాపాడు అనే ఉద్యమాలు చూస్తున్నాం. వేదకాలం నుంచి వేమన కాలం వరకు మన వారసత్వ జ్ఞాన సంపదను కాపాడుకోలేకపోవటం వల్ల ప్రస్తుతం ఈ పరిస్థితి నెలకొంది. బురదను విమర్శించకు, బురద నుంచే తామర పువ్వు పుడుతుంది. బురద తామర పువ్వు కాదు, కానీ ఆ పుష్పం పుట్టుకకు కారణం అని మర్చిపోరాదు. నిజానికి నాగరికత తక్కువగా ఉండి ఆదిమ జీవన పద్ధతులకు సన్నిహితంగా మెలిగేవారు జీవత్వంతో తొణికిసలాడుతుంటారు. నాగరికత ముదిరిన కొద్దీ మనిషిలో జీవం కొరబడుతుంది, కృత్రిమత్వం ప్రవేశిస్తుంది. నాగరికత ముదరటం అంటే భూమిలోని మన వేర్లను పెకలించి వేయటమే. మట్టి అంటే భయపడే మానవుడు తాను భూమికి సంబంధించిన వ్యక్తిని కాదని, ఎక్కడో పైనుంచి ఊడిపడ్డానని భ్రమిస్తుంటాడు. నిజమైన నాగరికత భూమితో ఉన్న మన అనుబంధాన్ని కొనసాగించడమే. అందుకే యోగి వేమన జీవనసారమంతా భూమిలోనే ఉన్నదని తన పద్యాల ద్వారా చాటాడు. భూమి సారమంతా భూమిలో ఉన్నదని, మనిషి కూడా భూమికి సంబంధించిన వాడని చాలా స్పష్టంగా చెప్తాడు. అయితే నాగరికత ముదిరిన కొద్దీ భూమికి దూరమైన వారి పెత్తనం సమాజం మీద పెరిగిపోతున్నది. దానివల్ల జరిగే నష్టాన్ని తాత్వికులు గుర్తించారు. అందుకనే భూమిని రక్షించే ఉద్యమాలు, ప్రకృతిని రక్షించే ఉద్యమాలు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. కొన్ని ప్రాంతాలు, కొన్ని భూములు పవిత్రమన్న భావన మన నరనరాన ఎక్కించి వేశారు. కానీ ఈ అభిప్రాయాన్ని వేమన తీవ్రంగా వ్యతిరేకించాడు. భూమంతా పవిత్రమైనదేనన్నది ఆయన భావన. పురుషులరసి కొన్ని పుణ్యభూములండ్రు, బుద్ధి లేదో అది భూమి కాదు. పుణ్యమనగనేమి పురుషుని కర్మమే, విశ్వదాభిరామ వినురవేమ అంటాడు. అంటే పుడమి తల్లి ఎక్కడైనా పవిత్రమైనదేనన్న భావనను బలపరిచాడు. 2 శతాబ్దాల క్రితం ఇటువంటి భావన వ్యక్తం చేశాడంటే ఆయన ఎంత దార్శనికుడో అర్థం చేసుకోవాలి. విశ్వమానవులంతా ఒక్కటే అన్న భావన 2 పద్యాలలో ఎంత చక్కగా చెప్పాడో చూడండి. జాతి నీతి వేరు జన్మంబులొక్కటే, అరయతిళ్ళు వేరు ఆకలొక్కటే, దర్శనములు వేరు దైవంబదొకటే, విశ్వదాభిరామ వినురవేమ. వేమన గురించి మనం ఏమి పెద్దగా మాట్లాడిన అవసరం లేదు. వేమన పద్యాలు చదువుకోవటము, మననం చేయటము, వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తేనే మనకి ఆయన హోల్ గ్యామెట్ ఆఫ్ ఫిలాసఫీ బాగా అర్థమవుతుంది. అలాగే అజ్ఞానులందరూ శూద్రులే, సుజ్ఞానులందరూ బ్రాహ్మణులే అంటాడు. బోయవాడైన వాల్మీకి బ్రహ్మత్వం పొందాడని ఉదాహరిస్తాడు. ఉర్వివారికెల్ల నొక్క కంచము పెట్టి పొత్తు గుడిపి కులము పొలయజేసి అని విశ్వమానవ సౌభ్రతృత్వాన్ని చాటుతాడు. వేషభాషలెరిగి కాషాయ వస్త్రాలు కట్టగానే ముక్తి కలుగబోదు అంటూ కొండ బద్దలు కొట్టినట్టు చెప్తాడు. 21వ శతాబ్దంలో కూడా ఇటువంటి అభిప్రాయాలు చెప్పాలంటే 1కి 2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఉన్నది. తెలుగు నేల సామాజిక, రాజకీయ, సాంస్కృతిక విప్లవాలకు వేదికగా, ప్రయోగశాలగా ఎప్పటి నుంచో ఉంది. రుద్రమదేవి, నాగమ్మ మహిళా సాధికారతకు ఉదాహరణలు. మాలకన్నమదాసుకు వీర వైష్ణవం ఇవ్వటం మరో సామాజిక విప్లవానికి ఉదాహరణ. అందుకనే పులుపుల వెంకట శివయ్య అనే కవి ఏమంటాడంటే, వర్ణధర్మాలన్న ఉక్కు చట్రము పగిలి మాలకన్నమదాసు మనసైన సుతులుగా వీర వైష్ణవం ఇచ్చరా పలనాడు బ్రహ్మన్న అంటాడు. అంటే చాపకూడు బ్రహ్మన్న అనే ఆయన బ్రహ్మనాయుడు. ఆయన గురించి ఈ తరం వారికి సినిమాల ద్వారా కొంచెం తెలుస్తుండొచ్చు, కానీ ఆయన అధ్యయనం చేసిన కానీ ఏ సామాజిక నేపథ్యంలో, ఏ పరిస్థితుల్లో అటువంటి ఆలోచన, అటువంటి వ్యక్తులు పుట్టుకొచ్చారో చదివి నేర్చుకునే పరిజ్ఞానం ఇప్పటి ప్రజలలోకి లేకపోవడం దురదృష్టం. ఇటువంటి భావజాలానికి వారసులుగా వేమన్న, అన్నమయ్య, వీరబ్రహ్మేంద్ర స్వామి లాంటి ఎందరో మహానుభావులు తెలుగు నేలలో జన్మించారు. వీరు తెలంగాణ వారా,
సీమాంధ్రుల, ఏ కులం వారు అనే చర్చ ఎక్కువ జరిగిందే కానీ వీరి తాత్విక చింతనను పట్టించుకునే వారు తక్కువైపోయారు. వేమన పద్యాలను తెలుగులోకి తేవటంలో సహకరించిన అయోధ్యపురం కృష్ణారెడ్డి, ఆయన కదిరి మున్సిపు గారు, నొసలంలో ఉండే రంగారెడ్డి గారి సంస్థానం, కడపలో గజ్జలరెడ్డి గారి గ్రంథాలయం గురించి సిపి బ్రౌన్ ప్రత్యేకంగా పేర్కొని వారికి కృతజ్ఞతలు తెలిపాడు. భూసురులను భాసురులను లెక్క చేయని వారు తెలుగువారుగా సిపి బ్రౌన్ గుర్తించాడు. అంటే వాళ్ళు కొన్ని రకాల భావజాలాన్ని యాక్సెప్ట్ చేయలేదు, గుడ్డిగా ప్రశ్నించారు. ఇలా ఎంతసేపు అయినా నేను చెప్పుకుపోవచ్చు, కానీ భావజాల ఉత్పత్తి శక్తి కొన్ని కులాలకు మాత్రమే పరిమితం కావటం వల్ల వేమన లాంటి ప్రజాకవులకు ఎంతో అన్యాయం జరిగింది. యువతరానికి భావజాలం ఉత్పత్తికి కారణమైన మూలాలు తెలియాలి. తెలిసిన తర్వాత ప్రత్యామ్నాయ భావజాలాన్ని ఉత్పత్తి చేయగలగాలి. దానికి కొందరు జీవితాన్ని అంకితం చేయాలి. అలా చేసిన వారిలో సిఆర్ రెడ్డి, నార్ల వెంకటేశ్వరరావు గారు, బంగోరే గారు, ఆచార్య గోపి లాంటి వారు ఎంతో కృషి చేశారు. డాక్టర్ వినోదిని మేడం, డాక్టర్ హనుమంతరెడ్డి సార్ లాంటి వారు విశేష కృషి చేస్తున్నారని ఆశిస్తున్నాను. యోగి వేమన ఫౌండేషన్ లాంటి మాలాంటి చిన్న సంస్థలు వేమన వెలిగించిన చిరుదీపాన్ని అది మలిగిపోకుండా కాపాడే కృషిలో ఉన్నాం. ఆసక్తితో ఈ సభకు వచ్చిన వారందరికీ శిరసు వంచి వందనాలు. వేమన జ్ఞానజ్యోతి నిరంతరం వెలుగుగాక.